హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆమ్లెట్ ఎప్పుడు ఒకేలా వేసుకుంటే ఏం బాగుంటుంది. అందుకే నేను ఈరోజు వెరైటీగా శనగపిండితో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్నది ఎర్రగడ్డ ఒకటి, పచ్చిమిర్చి సగం, కొత్తిమీర కొంచెం, అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఒక ఎగ్ తీసుకోవాలి, ఒక స్పూన్ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మిరప్పొడి, అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. నేను చూపించినట్టు కలుపుకోవాలి. అందులోనే ఎగ్ కొట్టేసేసుకోవాలి. కొట్టుకున్నాక బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేలాగా ఎగ్ బాగా బీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని బీట్ చేసుకున్న ఎగ్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు బాణలి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే లావుగా ఉంటే ఉడకదు, బాగుండదు. పలసంగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మెల్లగా ఆ వైపు ఈ వైపు ఆమ్లెట్ని లేపుతూ నూనె లోపలికి వెళ్తుంది. అట్లా లేపటం వల్ల నూనె లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన శనగపిండి ఆమ్లెట్ రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో పంపించండి.